అమ్మా, చాలా అద్భుతంగా ఉంది. పెళ్లికి ముందు ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ చేస్తే తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంత అద్భుతమైన ఉగాది పచ్చడి నీ చేతులతో చేస్తే తింటున్నానమ్మా. చూసావా నా మనవరాలు, నువ్వు చేసావు ఉగాది పచ్చడి. పచ్చడి చేయడం కూడా పెద్ద గొప్ప విషయమా? అవును, ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. పల్లవికి పనులు చేయటం తెలుసు, కానీ అక్షితకి పాటలు పాడటం తెలుసు. తను సింగర్. ఏంటి, అక్షిత సింగరా? నిజమా? అవును, చరణ్ ఆల్బంలో కూడా నేనే పాడాను. అవునా? నీ ఆల్బంలో తను పాడిందా? అవునమ్మా, ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుసా. అవునండి, మా కాలేజ్లో కూడా ఈ గొంతు విని అందరూ మెస్మరైజ్ అయిపోయారు. మీరు కూడా వినాలంటే ఇప్పుడే పాడుద్ది. పాడొచ్చు కదా అక్షిత. పాడక్షిత. అమ్మా, పల్లవి చేతులతో ఒక మంచి ఉగాది పచ్చడి తిన్నావమ్మా. నీ నోటితో ఒక మంచి పాట పాడమ్మా. వాళ్ళంతగా అడుగుతున్నారు కదమ్మా. ఆల్బంలో పాడింది నువ్వే కదా, పాడమ్మా, మేము వింటాం. అవును, పాము కరిచినా తేలు కరిచినా అలా గట్టిగా కట్టుకడితే విషం ఉన్న ప్లేస్ నుంచి పైకి వెళ్లకుండా ఉంటుంది. అది మంచిదే అక్షిత. తేలు కరిస్తే ఏం చేయాలో ఏం తెలియదు పాపం. రండి డాక్టర్ గారు, రండి డాక్టర్. ఏమైంది? తేర కుట్టింది డాక్టర్, కొంచెం తొందరగా చూడండి. డాక్టర్, తనకేం ప్రమాదం లేదు కదా? ఇంజెక్షన్ చేశాను కదా, ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ ఏంటో చెప్పండి డాక్టర్. మీరు అలా పాజ్ ఇస్తే ఇక్కడ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. కంగారు పడాల్సిందేమీ లేదండి. తేలు కరిచిందన్నారు కాబట్టి కొన్ని గంటల పాటు తనేమీ తినకూడదు, తాగకూడదు. ఏమీ తాగకూడదు, ఏమీ తినకూడదు. మోస్ట్లీ మార్నింగ్ వరకు కంటిన్యూ చేయండి. అయ్యో అక్షిత, ఆకలి కాగలేదు డాక్టర్. ఏం తినకూడదని డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఒక పూటకి ఏమవుతుందిలే. సర్లేండి డాక్టర్, మీరు చెప్పినట్టే ఏమీ తినద్దు, ఏమీ తాగదు. మీరేదైనా టాబ్లెట్ ఇస్తే అది వేసుకుని ప్రశాంతంగా పడుకుంటుంది మార్నింగ్ వరకు. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తే ఇక ఏకంగా 1
లేకుండా చూసుకోండి. మార్నింగ్ మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. వస్తానండి. ఆ, థ్యాంక్ యూ డాక్టర్.